టైం అయింది పదా. ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ నైట్ ఫర్ అస్. వెరీ ఇంపార్టెంట్. అంత బెస్టేనా? రేయ్ మనం బెస్ట్ ఫ్రెండ్స్ రా. బెస్ట్ ఫ్రెండ్స్ మధ్యలో ఎప్పుడు మిస్అండర్స్టాండింగ్ ఉండొద్దు. యాజ్ ఎ ఫ్రెండ్ ఏం చేద్దాం రా? సరే, ఎప్పుడు కలిసి స్పాట్లో కలుద్దాం. నేను కిందకెళ్ళి గ్లాసులు ఐసులు తెస్తాను, అక్కడే చేద్దాం. ఏం జరిగింది? ఏదో జరుగుతుంది. అక్కరా రే, ఎవరో రక్తంలో గిలగిల కొట్టుకుంటున్నారా? రే 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 రే, షూటింగ్ రా. షూటింగ్ అయిందా? కొంపతీసి మన ఫ్యామిలీ కాదు కదా? పూర్తిగా ఎక్కడ చూశాంరా? ఆ రక్తం చూడగానే సాలెగాడు పరిగెత్తొచ్చాడు. షిట్, లెట్ మీ కాల్ ఫర్ హెల్ప్. ఇక్కడ సెల్ ఫోన్లు పనిచేయవు, ఏవి పనిచేయవు. చీకట్లో ఈ ఆటలేంటి? ధైర్యం ఉంటే ముందుకురా. అసలు ఎవరు నువ్వు? నేనెవరో మీకు బాగా తెలుసు. నిజం చెప్పాలంటే మీ హృదయంలో మీరు నన్ను అణువణువు నింపుకొని ఉన్నారు. మీ దుఃఖానికి కారణం నేనే. మిమ్మల్ని కాపాడటానికి ఎవ్వరూ రారు. ఏం మాట్లాడుతున్నావు? ఇక్కడేం పని నీకు? ఎప్పుడూ ఆట పట్టించడమే కదా నీకు. పాపం మీ ఫ్రెండ్స్కి చెప్పచ్చు కదా, ఇదంతా మన ఇద్దరమే ప్లాన్ చేసామని. రేయ్, ఇదేవర్రా మన డీల్లో? అసలు మేజర్ షేర్ నీకే ఎందుకు ఇవ్వాలరా? ప్లాన్ నాది, ఎగ్జిక్యూషన్ నాది, అందుకే మేజర్ షేర్ నాది. నో, అదేంటి ఇదంతా ప్లాన్ చేసింది మొత్తం షేరు మనిద్దరికీ అని కదా? నీ మనసుకు తెలుసు. కమాన్ క్విక్, వాళ్ళని వదిలించుకుందాం. సాలే, అదే నీ ప్లానా? మన దోస్తులందరినీ ఖతం చేసి మొత్తం నువ్వే కొట్టేయాలనా? బాస్టెడ్. అదేంటో ఇప్పుడు మొత్తం షేరు నీకే వస్తే బాగుంటుందని అనిపిస్తుంది నాకు. అదేంటి విచిత్రంగా కత్తి నీ దగ్గరలోనే ఉందే?
అయ్యయ్యో చచ్చిపోయాడే. సమయానికి కత్తి చూపించి చాలా హెల్ప్ చేశావు. థ్యాంక్ యూ. యు ఆర్ వెల్కమ్ డియర్. అలా నీ వాటాలకు వచ్చారా? రై, షేర్ మొత్తం నాకే అంటున్నావు అంటే ఇదంతా అయ్యయ్యో, వీళ్ళందరిలోకి నువ్వే అమాయకుడివి, మంచివాళ్ళలాగున్నావే. ఈ షేర్ మొత్తం నీకే వస్తే బాగుంటుంది కదా. అరే, పిస్టల్ నీ పాకెట్లోనే ఉందే. వెయిట్ వెయిట్, ఆగు. మొత్తం షేర్ నువ్వే తీసుకో. సారీ మిత్రమా, మనిషికి దురాశ ఎక్కువ. హై, భలే చేశాం కదా మనిద్దరం. ఆ డబ్బు మొత్తం మనదే. నో, మొత్తం నేనే చేశాను. ఈ 800 కోట్లు మొత్తం నాయే. గుడ్ బై. నన్ను మీలో ఎవ్వరూ చంపలేరు. నేను ఎంత చెడు చేసినా నన్నే ఇష్టపడుతుంటారు. నేను చేసేది ఏం పెద్దగా లేదు మామా. అకార్డింగ్ టు అవర్ డీల్ 300 కోట్లు నాకు వస్తున్నాయి మొత్తం అమౌంట్లో. అంతేలే. ఊరుకోబే, అదేంటి 800 కోట్లు నాకే రావాలా? చచా, బాగుండదురా. ఎస్, 1 minute. ఆ 800 కోట్లు నాకే రావాలి. వస్తాయి. నేను మనిషిని అనుకున్నారా? కాదు, నీలోని దురాశని, గ్రీడ్ని. ఇదంతా ప్లాన్ చేసింది మొత్తం షేరు మనిద్దరికీ అని కదా.
ఇప్పుడు మొత్తం షేరు నీకే వస్తే బాగుంటుందని అనిపిస్తుంది నాకు. మీరు చచ్చి ప్రేతాత్మలైనా మీలోని దురాశ నా రూపంలో మనిషిగా మిమ్మల్ని ఆటాడిస్తూనే ఉంది. మనిషికి దురాశ ఎక్కువ. మీ ఆత్మలు మంచివారిగా మారేంత వరకు ప్రతి గంట మీరు చస్తూనే ఉంటారు. నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః. ఆత్మనాశనము లేనిది, ఆత్మను శస్త్రమును ఛేదింపజాలవు, అగ్ని దహింపజాలవు, నీరు తడుపజాలవు, వాయువు ఆర్పివేయను సమర్థము కాదు. ఆత్మనాశనము లేనిది. యతేంద్రియ మనోబుద్ధి మునిర్మోక్ష పరాయణః విగతేచ్ఛా భయక్రోధో యసదా ముక్త ఏవ సః. ఎవడు ఇంద్రియములను జయించి దృష్టిని భ్రూమధ్యమున నిలిపి ప్రాణాపాన వాయువులను స్తంభింపజేసి మనస్సును బుద్ధిని స్వాధీనమునర్చుకుని మోక్షాసక్తుడయ్యుండును అట్టివాడి ముక్తుడనబడు.